పెద్దమ్మ తల్లి ఓదెల మండలంలోని కొరనూరు గ్రామంలో ముద్రా సంఘ సర్వసభ్యులు దేదీప్యమైన అందమైన ఆలయ నిర్మాణం చేసి నేటి రోజు ప్రాతకాల మంగళవాయిద్యపూర్వక గంగా సేకరణతో ఆరంభమై శాలా ప్రవేశము, మహాగణపతి పూజ, మంగళగౌరీ పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశనము, రక్షాబంధనము, దీక్షా స్వీకారము, అదేవిధంగా గురు పంచాచార్య వాస్తుపురుష కలశస్థాపనలు, అంకురార్పణ, నవగ్రహాదిత్యాది నవగ్రహ అష్టదిక్పాలక, అదేవిధంగా సమస్త దేవతా స్వరూపమైనటువంటి సర్వతోభద్రమండల ఉపరి సమస్త దేవతలు మరియు సప్తమాతృకలు, చతుషష్ఠి యోగిని దేవతల ఆవాహన చేసుకొని విగ్రహ ప్రతిమా శోధనంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని ఈరోజు జలాదివాసము, ఆవాహిత మంటప దేవత స్వాకార హోమము, అదేవిధంగా ఆ స్వామివారికి జలాదివాసంగా హోమాది కార్యక్రమాలు, హారతి మంత్రపుష్పతీర్థ ప్రసాదంతో ఈ యొక్క మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించాము. అదేవిధంగా సాయంకాల వేళ అమ్మవారికి విశేషంగా ప్రదోష పూజ ఆరాధన ఉంటుంది. రేపటి రోజు ఉదయం ప్రాతకాల మంగళవాయిద్య ఘోష, వేదఘోష, అదేవిధంగా ఆవాహిత మంటప దేవత ఆరాధనలు, అష్టోత్తర శతకలశాలతో అమ్మవారికి మూల విరాట్ ఉత్సవ విగ్రహాలకు, అదేవిధంగా పరివార దేవతలన్నిటికీ కూడా స్నపన కార్యక్రమం చేసుకొని అమ్మవారికి పంచసూక్త స్వాకార హోమాదులు, అదేవిధంగా అమ్మవారి యొక్క విగ్రహ యొక్క స్ఫోటన, తాడన, భేదన, ఖండనాది శిలాదోషాలకు మహాస్నపనము, తదనంతరము ధాన్యాదివాసము, ధాన్యాదివాసాంగ హోమము, సాయంకాలమందు మహిళల చేత కుంకుమార్చనలు, వేదపారాయణము, అదేవిధంగా దేవత మూలమంత్ర హోమాదులు, సాయంకాలం పుష్పపత్ర ఫలాలతో శయ్యాదివాస రాజోపచార కార్యక్రమాలన్నీ కూడా రెండవ రోజు ఉంటాయి. అదేవిధంగా మూడవ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో మనం యంత్ర స్థాపన మరియు తదనంతరము ఆవాహిత దేవత ఆరాధన, విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ, నేత్రోన్మిలనం, బలిహరణము, అష్టబలి, తదనంతరము విశేషంగా అమ్మవారికి విశేష అలంకారము, తదనంతరము అమ్మవారికి ఆరాధన. ఆదిపరాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు ఆ పరమేశ్వరంలో ఉంటుంది కాబట్టి పార్వతీ పరమేశ్వర దివ్య శాంతి కళ్యాణోత్సవం, జాది హోమము, పూర్ణాహుతి, మహదాశీర్వచనము, కుంభోద్వాసన, కుంభాభిషేకము, శిఖరాభిషేకము, తదనంతరము ఋత్విక్ సన్మానము, అన్నదాన కార్యక్రమంతో 3 రోజుల కార్యక్రమం ప్రయాణికము అంటాము. ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ముద్రా సంఘ సభ్యులు, అదేవిధంగా కొల్లూరు వాస్తవ్యులందరూ కూడా అమ్మ సేవలో తరించాలని, అమ్మను సేవించాలని, ధన ధాన్య వస్తు సేవా రూపంలో సేవించి అమ్మ కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అటువంటి అమ్మలగన్న అమ్మ అయిన ఆ పెద్దమ్మ దేవతను మనసారా కోరుకుంటూ లోక కళ్యాణార్థం, విశ్వశాంతార్థం ఈ యొక్క గ్రామంలో, కొరనూరు గ్రామంలో ముద్రా సంఘం సభ్యం వారు చేస్తున్నందుకు వారందరూ కూడా ధన్యులై లోక కళ్యాణార్థ సేవలో పాల్గొన్న వారందరికీ కూడా అమ్మదయ సదా ఉండాలని ఆశిస్తున్నాం. ఓదెల మండలం కొల్లూరు గ్రామంలో ఈరోజు మా కులదైవమైన పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుండి ప్రతిష్ట కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది. ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరుగుతుంది. 2వ రోజు విగ్రహాల ప్రతిష్ట, 3వ రోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతున్నది. అందరూ మా కుల దైవమైనటువంటి పెద్దమ్మ తల్లి అందరి ఆరోగ్యాలతో కుల సభ్యులు అందరినీ కూడా చూడాలని కోరుకుంటూ సెల్ ఫోన్లకు మాత్రం కేటాయించబడి కరెక్ట్గా పెట్టండి. సర్వేషాం మహాజనానాం విష్ణుమూర్తి తల్లి ఏం కాదు, నేను కదా చెప్తుంది. ఏదైనా దోషంతో లాక్కుంటుంది. రాజుగారికి కొడుకు పుట్టారు, అతని దగ్గర చదువుని చెప్పాక వాటిని యాప్ చేయించామా లేదా ఇలాంటి ఆలోచన వాచ కర్మణ త్రికరణ చుట్టూ పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజ చతుర్విధ ఫల ప్రపాప విమోచనార్థం హంసలగ్న భావ
మహర్దశ అంతర్దశ ఏ ఏ గ్రహాः అరిష్ట దత్తార్థం అస్మిన్ గృహే అత జన్మలగ్న వశాత్ సమస్త శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిన సంభవద్చార్య ముఖేన మా స్వాములు చూపించినట్లుగా